బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నర్సంపేట పట్టణ అమరవీరుల స్తూపం వద్ద గులాబీ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ మరియు జిల్లా నాయకులు మాట్లాడారు. अरे जुड़ा వచ్చిన అంటే ప్రాణ త్యాగానికి రేవంత్ రెడ్డి కుర్చీ కదిలొచ్చి ఈ రోజు ఈ సమ్మె యొక్క 32 డిమాండ్లను కూడా అమలు చేస్తున్నట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం వారి యొక్క కోరికల కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం కోసం కూడా ప్రాణాలను త్యాగం చేసే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ జనం మధ్యలో ఈ 2.5 ఏళ్ల కాలం పాటు ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఏదైతే కోల్పోయిన ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారో మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నిశ్శబ్ద విప్లవంతో బీఆర్ఎస్ అండగా నిలిచే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా మేమంతా కూడా కార్యకర్తలమంతా కూడా నర్సంపేట నియోజకవర్గంలో గౌరవ మా నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.